అద్భుతంగా అనిపించింది. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. 2000 కోట్ల రూపాయలతో తీసిన సినిమా ఎలా ఉంటుందా, ఎలా ఉండబోతుందా, అంత వసూలు చేస్తుందా, వసూలు చేయదా అని చెప్పి చాలామంది ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే ఇండియన్ సెన్సేషనల్ మూవీ రామాయణం. నిజంగా పాత మాకు రామాయణం గురించి, భారతం గురించి కొద్దిగా పూర్తిగా తెలియకపోయినా కొద్దిగా మాలాంటి వాళ్ళకి తెలుసు కాబట్టి అందులో సీన్స్ కానీ ఎక్కడ ఎబ్బెట్స్ లేకుండా, ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయి మన భారతాల ఇతిహాసాలను చూపిస్తూ కొంతమంది చాలా ఎబ్బెట్గా క్యారెక్టర్లను తయారు చేసి ఇష్టానురీతిలా చూపించి హిందువుల మనోభావాలను దెబ్బకొట్టే విధంగా సినిమాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా అలా లేదు. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ ట్రైలర్ అన్నీ ఇప్పుడు రాముడు గెటప్ కానీ, తర్వాత రావణాసురుడు గెటప్ కానీ, ఇద్దరు కూడా ఒక అద్భుతమైన యాక్టర్లు. ఇండియాలో ఫ్యాన్ ఇండియా యాక్టర్స్ ఉన్నారు కాబట్టి చూడబుద్ధి అయింది. చక్కగా ఇప్పుడు సీజీ కానీ అందులో ఉన్నటువంటి ప్రతి సీను కూడా ఒక అద్భుతంగా అనిపించింది. అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ, బట్ మన తెలుగు నుంచి ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నారు, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ సాయి పల్లవి గారిని. వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? చాలా చాలా అద్భుతంగా ఉంది. పాన్ ఇండియా మూవీ కాదు తమ్ముడు, ఫ్యాన్ వరల్డ్. అది చెప్పు ఫస్ట్, ముందు అది చెప్పు. ఏదేదో చెప్తావు ఎందుకు? ఈ సినిమా లోపల పురోహితుడి నుంచి స్టార్ట్ చేసి కుబేరుడి దగ్గర ఏదైతే లంకలు లాక్కునేంత వరకు స్టార్టింగ్ నుంచి చూపించారు. ఎప్పుడైనా సరే రామాయణం సినిమా వచ్చినప్పుడు సగం నుంచి చూపిస్తారు రామాయణం. అది అంటే రావణాసురుడు ముందు ఏం చేసినా చూపిలే, కానీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అవునవును, దాని గురించి అది 2 పార్ట్లు కాబట్టి ఎక్కువ రామాయణం, పూర్తిగా రామాయణాన్ని ఏం జరిగింది, ఆ సీత అపహరణ కాడి నుంచి, అలాగే ఆ యుద్ధం కాడి నుంచి సీతను ఎలాగా మళ్ళీ విడిపించుకుని రాముల వారు తీసుకొచ్చారనేటువంటి పూర్తి చరిత్ర, ప్రతి యుద్ధఘట్టం కూడా అందులో ఉన్నట్టుగా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మనం పూర్తిగా చూడగలుగుతున్నాం. ఈ తరం సినిమా మా తరంలో చూడగలుగుతున్నామని చాలా ఆనందం అనిపించింది. హనుమంతుల వారి క్యారెక్టర్ లేదని చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. దాని మీద చిన్న ట్రైలర్ వదిలితేనే హనుమంతుల వారు లేరు, సీతమ్మ లేదు అని చెప్పి మనం ఎలా చెప్పుకోగలుగుతాం? కానీ ఏదైనా ఎక్కడ కూడా ఈ క్యారెక్టర్ ఎబ్బెట్స్ ఏం కనపట్టలేదు. మనం చూసినంతలో ఎక్కడైనా ఎబ్బెట్స్ కనపడిందా? లేదు కదా. కాబట్టి నేనేమంటానంటే మన సినిమా, మన భారతీయ సినిమా ఇంత గొప్ప సినిమా అంటే ఇంతవరకు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి చేసిన సినిమా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరిస్తారు, అభినందిస్తారు. చరిత్రలు మర్చిపోతున్నారు మన వాళ్ళు. వాస్తవంగా మన సంస్కృతి సాంప్రదాయాలు, మన చరిత్రలు, మన ఇతిహాసాలు మర్చిపోతున్నటువంటి యువతరానికి ఓ అద్భుతమైన సినిమాగా నిలవబోతుంది రామాయణ సినిమా. అంటే ఇంతకుముందు సేమ్ స్టోరీతో వచ్చిన మన ఆదిపురుష్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత మంచిగా ఆడలేదు. సో మరి ఇది ఆడుతున్నా. నేను ముందే చెప్పాను బ్రదర్, చాలా వక్ర భాష్యాలు తీసుకుంటూ క్యారెక్టర్లను కూడా వ్యంగ్యంగా తయారు చేసి ఇష్టారీతిగా చేసి వాళ్ళు ఏదో కావాలని చేశారు కాబట్టి ఆ సినిమాలు అలా పోయినాయి. ఈ సినిమా అలా కాదు, చాలా బాగుంటుంది. రాసి పెట్టుకోండి, మన ఇండియన్ సినిమాల్లో బెస్ట్ సినిమాగా ఇది నిలబడుతుంది. ఆయన గురించి చెప్పేదే ఉందబ్బా, ఆయన మంచి యాక్టరు, అద్భుతమైన పర్సనాలిటీ, చక్కగా పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు. ఆ రౌద్రానికి, ఆ రుద్రానికి, ఆ అగ్రెసివ్నెస్కి ఆయన పెట్టింది పేరు కాబట్టి ఆ క్యారెక్టర్కి ఆయన యాప్ట్ అవుతాడు. ఖచ్చితంగా సినిమా ఓ సంచలనం ఇట్టు కొడుతుంది.